ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని దీవెన సమృద్ధిగా కలుగును గాక. ఈ రోజు కొరకు మత్తయి సువార్త 5:16 చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు జన సమూహంని ఒక కొండపైకి తీసుకెళ్లి కొండపైన చేసినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రధానమైన 2 విషయాలు ప్రస్తావించారు. మొదటిది, మీరు లోకానికి ఉప్పు అయ్యున్నారు అన్నారు. ఉప్పు వలె మీరు సారం కలిగి ఉండండి. ఉప్పు రుచిని కలిగిస్తుంది. మీ ద్వారా ఈ లోకానికి రుచి కలగాలి. దేవుని ప్రేమను రుచి చూసి వారు దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే మీరు ఉప్పు వలె రుచిని కలిగించే ప్రజలుగా ఉండండి అని. అలాగే రెండవది, యేసుక్రీస్తు మనల్ని వెలుగుతో పోల్చారు. మీరు లోకానికి వెలుగు అయ్యున్నారు. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఉప్పు అనేది ప్రిజర్వ్ చేస్తుంది లేదా కాపాడుతుంది. ఒక పచ్చడి పెట్టినప్పుడు అది ఎక్కువ కాలము ఉండాలి అంటే అందులో ఉప్పు కలపాలి. ఉప్పు లేకపోతే తెల్లారికల్లా పాడైపోతుంది. ఉప్పు అనేది ప్రిజర్వ్ చేస్తుంది. ఎక్కువ కాలం మన్నడానికి, ఎక్కువ కాలం పాడవకుండా నిలబడడానికి ఉప్పు అనేది సహాయం చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది. ఉప్పు దాచుతుంది అని అర్థం. ఉప్పు దాచేది అయితే వెలుగు బయలుపరుస్తుంది. చూసారా, ఒకటి దాచేది, ఒకటి బయలుపరిచేది. వెలుగు ఎక్కడైతే చీకటి కలిగిన ప్రాంతంలో వెలుగు ప్రసరిస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయము స్పష్టంగా కనబడుతుంది. అంటే లైట్ రివీల్స్, సాల్ట్ ప్రిజర్వ్స్. ఉప్పు అనేది దాస్తుంది, వెలుగు అనేది బయలుపరుస్తుంది. ఈ 2 విషయాలతో యేసుక్రీస్తు మనల్ని పోల్చారు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వాక్యమైనటువంటి దేవుడు అని మనకి కనబడుతున్నాడు. అక్కడ నుండి బయలుపరచబడినటువంటి వాక్యము ఈ రోజు వరకు కూడా ఈ వాక్యం మన చేతికి, మన వరకు వచ్చింది. ఈ వాక్యం మనకు అందించబడింది. ఒక్కొక్క తరంలో ఈ వాక్యమును, దేవుని ప్రేమను, ఈ విశ్వాసమును నమ్మారు. ఈ వాక్యమును ప్రిజర్వ్ చేశారు, దాచారు. ఆ తర్వాత తరానికి అందించారు. చూడండి, నోవాహు, తర్వాత అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, తర్వాత యోసేపు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత యూదులు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత 12 మంది శిష్యులు, ఈ రోజు మనందరికీ. అంటే ఒక్కొక్క తరంలో ఈ వాక్యమును వారు ప్రిజర్వ్ చేశారు, కాపాడారు, దాచారు. ఆ తర్వాత తరానికి అందించారు. వారి విశ్వాసమును, అలాగే వాక్యమును, దేవుని ప్రేమను తర్వాత తరానికి అందించిన వారై ఉన్నారు. అలాగే ఈ రోజు మనందరి బాధ్యత ఏంటంటే మనందరము ఉప్పు వలె ప్రవర్తించాలి. మనము కలిగి ఉన్నటువంటి ఈ వాక్యమును, ఈ విశ్వాసమును, ఈ మార్గమును, ఈ దేవుని ప్రేమను మన తర్వాత తరానికి అందించవలసినటువంటి బాధ్యత మనందరం కలిగి ఉన్నాం. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీరు ఉప్పు అయి ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఈ వాక్యమును వారు కొందరు రాళ్లపైన రాసి దాచారు, భద్రం చేశారు. కొందరు పత్రాలపైన, తాటి పత్రాలపైన రాశారు. కొందరు ఇదే వాక్యమును తోళ్లపైన రాశారు. ఈ వాక్యమును తర్వాత పేపర్ వచ్చింది, పేపర్ పైన రాశారు. రకరకాలుగా ఈ వాక్యమును రాశారు, దాచారు, కాపాడారు, తర్వాత తరానికి అందించారు. కొందరు రాజులు, చక్రవర్తులు ఈ వాక్యమును మరుగు చేయడానికి, కాల్చివేయడానికి, అసలు భూమి మీద దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం ఉండకూడదని ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు తన భక్తుల ద్వారా ఈ వాక్యమును దాచి, ఈ వాక్యమును కాపాడి తర్వాత తరానికి అందేలా దేవుడు కృప చూపారు. ఈరోజు నీ చేతికి, నా చేతికి వాక్యం అందించబడిందంటే మన ముందున్నటువంటి వారందరూ ఉప్పులాగా ప్రవర్తించారు, ఈ వాక్యమును దాచారు, కాపాడారు. ఇప్పుడు మనందరి బాధ్యత మన పిల్లలకి, మన తర్వాత తరానికి మనం ఈ వాక్యమును అందించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. మన ఎంతో మంది క్రీస్తును ఎరగనటువంటి వారు బంధువులలో, స్నేహితులలో, సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వారికి మనం ఉప్పు వలె ఈ వాక్యమును దాచాలి, కాపాడాలి, వారికి అందించాలి. ఆ బాధ్యతను మనందరము కలిగి ఉన్నాం. ఈ వాక్యంలో మనం చదివితే మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటే మనము వెలుగుగా కూడా పోల్చబడ్డాం. ఈ వెలుగు అనేది ఆ రోజుల్లో, ఇప్పుడు వెలుగు అనగానే మనకి ట్యూబ్ లైట్ లేదా బల్బును గుర్తు చేసుకుంటాం. వెలుగు అంటే అదే డెఫినేషన్ లాగా మారిపోయింది. పాత రోజుల్లో, ఈ వాక్యం బోధిస్తున్నటువంటి రోజుల్లో వెలుగు అనగానే దీపము. దీపాలే వారికి వెలుగునిస్తాయి. ఈ దీపం వెలిగించబడాలి అంటే ప్రతిరోజు ఆ దీపంలో నూనె పోయబడాలి. నూనె లేకపోతే దీపం వెలగడం అసాధ్యం. నూనె పోస్తారు, ఒక వత్తిని పెడతారు, దాన్ని వెలిగిస్తారు, ఆ ఇంటి నిండా వెలుగు నిండుతుంది. నూనె అనేది దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం.
పరిశుద్ధాత్మ దేవుని చేత మనందరం నడిపించబడినప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి క్రియలు, సాతాను సంబంధిత క్రియలు, అజ్ఞాన క్రియలన్నీ దూరం అవుతాయి. వెలుగు సంబంధమైనటువంటి సత్క్రియలు మనలో ఆరంభించబడతాయి. మనలో సత్క్రియలు కనబడాలంటే మనం ఆత్మచేత నింపబడాలి, నూనె చేత అనుదినం నింపబడాలి. రోజు నింపబడుతుంది. రోజు ఆ దీపంను నూనెతో నింపుతారు, వెలిగిస్తారు. అలాగే అనుదినము మన జీవితాలు సత్క్రియలతో వెలిగించబడాలి. మళ్ళీ ఇంకో విషయం గమనిస్తే, మనందరిని దేవుడు వెలుగుగా ఎందుకు పోల్చారంటే, ఇప్పుడు ఒక రోడ్డు, కొత్త రోడ్డు వేశారు అనుకుందాం. ఆ రోడ్డు రాత్రి వేళ జనాలకి కనబడదు, అందులో ఎవరు ప్రయాణం చేయలేరు. ఆ రోడ్డు పక్కన ఇరువైపులా స్తంభాలు, వాటిపైన వెలుగు ఉంటే, ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బల్బ్స్, ట్యూబ్ లైట్స్ ఉంటే ఆ రోడ్డు పైన ప్రయాణం చేయడం చాలా సులువు అవుతుంది. ప్రజలు ఎవరైనా దాంట్లో ప్రయాణం చేసినప్పుడు దిస్ రోడ్ ఈస్ గుడ్ అని ఆ రోడ్డుని మెచ్చుకుంటారు, ఆ రోడ్డు పైన ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు, ఆ రోడ్డు చాలా బాగుందని సంతోషపడతారు. కానీ ఎవరు కూడా ఆ లైట్ ని మెచ్చుకోరు, ఆ లైట్ ని ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. మనందరము క్రీస్తు అనే మార్గమును సూచించే వెలుగు అయి ఉన్నాం. మనము మన స్థానంలో నిలబడి మన సత్క్రియలతో, మన నీతి క్రియలతో, ఆత్మ ద్వారా నడిపించబడి దేవుడు మనల్ని ఏ స్థానంలో నిలబెట్టారో ఆ స్థానంలో మనం వెలుగును ప్రకాశింపగలిగితే, అంటే మన క్రియల ద్వారా, ఆ నీతి క్రియల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని క్రియల ద్వారా మనం వెలుగును ఇవ్వగలిగితే, ఈ మార్గము, క్రీస్తు మార్గం అనేది అందరికీ మంచి మార్గం లాగా కనబడుతుంది. అందుకే వాక్యంలో అన్నారు, మనలను బట్టే అన్యజనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుంది. మనము గనక సత్క్రియలు కలిగి ఉంటే ఈ మార్గము అన్యజనులకు కూడా మంచి మార్గం లాగా, జీవ మార్గం లాగా వారికి కనబడుతుంది. అంటే మనం సత్క్రియలు కలిగి ఉండడం బట్టి ఈ క్రీస్తు మార్గమునకు మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ప్రజల ఎదుట మీ సత్క్రియలను, ఏమన్నాడు ఇక్కడ, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఇక్కడ సత్క్రియలు అన్నారు. ప్రజల ఎదుట మనం అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, సూచక్రియలు చేయాల్సిన అవసరం లేదు, మన ద్వారా గొప్ప గొప్ప స్పష్టత జరగాల్సిన అవసరం లేదు. ప్రజలకు కనబడవలసింది మన ద్వారా జరిగే అద్భుతాలు కావంట, మన ప్రసంగాలు కాదు. ప్రజలకి కనబడవలసింది మన సత్క్రియలు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సత్క్రియలు మనలో గనక కనబరచబడితే ఈ మార్గము నీతి మార్గం లాగా ప్రజలందరూ గుర్తించి ఇందులో నిలబడడానికి, ఇందులో నడవడానికి జనాలు కోరుకుంటారు. మన ద్వారా అనేకులకు సువార్త అందించబడాలి అనేదే దేవుని ప్రణాళిక. మన ద్వారా ఈ వాక్యము తర్వాత తరానికి అందించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు, అలాగే నీవు ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. అలాంటి కృపని దేవుడు ఇంకా లోతుగా మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేస్తాం. యేసయ్య, మీ నామమును మహిమపరుస్తున్న ప్రభువా, మేమందరము ఉప్పు వలె, వెలుగు వలె నా తండ్రి మీ కొరకు నిలబడి సత్క్రియలు కలిగి మిమ్మల్ని మహిమపరిచే కృపను భాగ్యం అందరికి దయచేయండి. ఈ దినమంతా మీ యొక్క వెలుగును మా మార్గంలో తండ్రి కలిగించి మమ్మల్ని నడిపించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ నేమ్.